శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట, ఆత్మ నివేదనం అంటే ఏమిటో తెలుసుకుందామండి. తన కుమారుడు ప్రహ్లాదుడి విద్యాభ్యాసాన్ని పరీక్షిద్దామనుకొని హిరణ్యకశిపుడు వాత్సల్యంతో అతన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకొని, గురువుల దగ్గర ఏం నేర్చుకున్నావని, ఏది ఉత్తమమైందని తెలుసుకున్నావని అడిగాడు. కుమారుడు సమాధానం చెబుతూ, పరమాత్మ గురించి వినాలి, అతన్ని కీర్తించాలి, స్మరించాలి, పాదాలు సేవించాలి, అర్చించాలి, వందనం చేయాలి, ఆ పరమాత్మకు దాసుడు కావాలి, అతడితో సఖ్యం చేయాలి, ఆత్మ నివేదనం చేయాలి అన్నాడు. ఈ 9 మార్గాల్లో పరమాత్ముడైన ఆ విష్ణువును పూజించటమే ఉత్తమమని తెలుసుకున్నానని అన్నాడు. వ్యాసుడు ప్రహ్లాదుడి ద్వారా నవవిధ భక్తి మార్గాలు ప్రకటించాడు. మోక్ష సాధన సామాగ్రిలో భక్తి గొప్పదన్నారు పండితులు. ఆత్మ అనే పదానికి లోక వ్యవహారంలో తాను అనే అర్థం ఉంది. ఆత్మానుభూతి అంటే తనకు కలిగిన అనుభూతి అని అర్థం. అమరకోశంలో క్షేత్రజ్ఞుడు, పురుషుడు అనే మాటలు ఆత్మకు పర్యాయ పదాలుగా కనిపిస్తాయి. శరీరం కంటే భిన్నమై శాశ్వతత్వం కలిగింది ఆత్మ. ఆత్మను గురించిన ఎరుకను ఆత్మజ్ఞానం అంటారు. తనను తాను తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞాని పొందే సుఖశాంతులను ఆత్మారామం అంటారు తాత్వికులు. మనిషి శారీరకంగా, మానసికంగా, బౌద్ధికంగా, ఆత్మపరంగా ఎదగాలని అంటూ ఉంటారు. శరీరం కన్నా, మనసు కన్నా, బుద్ధి కన్నా ఆత్మ ఉన్నతమైనదని భావన. శరీరానికి ఒక రూపం ఉంది, మనసుకు రూపం లేదు. శరీరం చేసే పని వల్ల మనసు ఎలాంటిదో తెలుస్తుంది. మనస్సు కర్మేంద్రియాలను నియంత్రిస్తుంది. మనస్సులోని సూక్ష్మాంగం బుద్ధి, అది మనస్సును విచ్చలవిడిగా వ్యవహరించకుండా నిరోధిస్తుంది. ఒక విషయాన్ని మనస్సులో స్థిరపరుచుకొని అదే సత్యమని నిర్ధారించడంలోనూ ప్రకటించడంలోనూ బుద్ధి ప్రధాన పాత్ర వహిస్తుంది. పురాణ వాగ్మయమైన శాస్త్ర గ్రంథాలైన బుద్ధి వల్ల ఆవిర్భవించినవే. శరీరంలోని ఒకటో కొన్నో అవయవాలు నశించినా, లోపించినా శరీరం నిలిచే ఉంటుంది. ప్రాణం పోతేనే మృతదేహము అంటారు. ప్రాణమే ఆత్మ. అన్ని జీవుల్లోనూ ఆత్మ ఉంటుంది. అందుకే జీవాత్మ అంటాం. జీవాత్మను పరమాత్మకు సమర్పించుకోవటం ఆత్మ నివేదనం. నివేదనం అంటే సమర్పించడం, విన్నవించడం అనే అర్థాలున్నాయి. నా ఆత్మే బ్రహ్మ, నేనే బ్రహ్మను, జ్ఞానమే బ్రహ్మ, నీవు నేను ఒకటే. ఇవి ఉపనిషత్తుల్లోని వాక్యాలు. భక్తిలో పరమోన్నత స్థితి ఆత్మనివేదనం. భాగవతములో ఆత్మనివేదనం. భాగవతములో గజేంద్రుడు మకరంతో పోరాడి అలసి ఆత్మభౌడైన ఈశ్వరుణ్ణి వేడుకుంటానన్నాడు. బలిచక్రవర్తి మాటకు కట్టుబడి రాజ్యమే కాదు, దేహం వదులుకోవడము ఆత్మ నివేదనమే అవుతుంది. గోపికలది కృష్ణుడి పట్ల లౌకికమైన ప్రేమ కాదు, ఆత్మ సమర్పణమే. కన్నప్ప కళ్ళే కాదు, ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. సాయుధ్యాన్ని కోరే యోగ సాధకులు పరమాత్మకు తమ అంతరంగాన్ని నివేదించుకున్నారు. కవి దూర్జటి చివరి దశలో విషయవాంఛల నుంచి మరల్చమని ప్రార్థిస్తూ శివైక్యం కోరుకున్నాడు. విశ్వనాథ జీవుడి వేదన అన్నారు. సామాన్య భక్తులందరికీ ఈ ఆత్మ సమర్పణం సాధ్యం కాదు. ఐహిక వాంఛల పట్ల పూర్తిగా విముఖత కలగాలి. చిత్తంతో పరమాత్మ చింతన స్థిరంగా నిలవాలి. నువ్వు తప్ప ఇంకేమీ ఎరుగననే తత్వం అలవడాలి. అదే ఆత్మార్పణం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.